భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అంబేద్కర్ దళిత సంఘాల నేతలతో పాటు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భౌతికంగా మరణించి 69 సంవత్సరాలు అయినప్పటికీ భారత రాజ్యాంగం ద్వారా తాను జీవించే ఉన్నాడని, దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించడం కోసం తమ కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆయన అని ఆయన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సేన ఆధ్వర్యంలో ఈ రోజు వేములవాడలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 69 వర్ధంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు వారి గురించి మాట్లాడుకునే అవకాశం కలిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, పేదలు, బలహీన వర్గాలు ఆర్థికమైన స్థితిలో, విద్యాపరమైన స్థితిలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు కావాలనే ఆలోచనతో పేదవాళ్ళు చదువుకోవాలి, పేదవాళ్ళకి రాజ్యాంగం గురించి తెలవాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప విషయాల గురించి తెలవాలని చెప్పి నిరంతరం ఆయన జీవితం ఈ పేద ప్రజల కోసం సాగిందనే మాట చెప్తా ఉన్నాం. ఇవాళ పాలకులు ఈ రాజ్యాంగంలోని అనేక అంశాల మీద రిజర్వేషన్ ప్రకారంగా ఇలా అట్టడుగు వర్గాలు ఒక స్థాయిలో ఉన్నారు. దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సమాజంలో ఒకటి చెప్తా ఉన్నాం, అణగారిన కులాలకు స్వేచ్ఛ కావాలి. అణగారిన కులాలు పోరాటం ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఆ పోరాటం కావాల్సి నీకు కుర్చీ కావాలి, ఆ కుర్చీలో రాజ్యాధికారులు భాగస్వామ్యం కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు. ఇలా ఈ బహుజన సేన అభినయిస్తూ ఉన్నా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను, ఆయన రచన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా వీరందరూ కృషి చేస్తున్నందుకు నేను ఉదయపూర్వకంగా వారికి ఈ వేదిక ద్వారా, ఈ వర్ధంతి వేదిక ద్వారా ఉదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుతా ఉన్నా. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్తున్నా. నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి తెలపడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భౌతికంగా దూరమై 69 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు రాజ్యాంగం రూపకంగా నేటికి జీవించే ఉన్నాడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించాలని చెప్పేసి దేశ ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం ఎన్నో పోరాటాలు చేసి దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మహనీయుల యొక్క ఆలోచన విధానాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని, మహనీయుల యొక్క ఆశయ సాధనకు వారి యొక్క అడుగుజాడలో నడవాలని నేటి యువతను కోరుకుంటూ జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని మహనీయుని వర్ధంతి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి ఇంత విశాలమైన భారతదేశాన్ని అందించినందుకు వారికి బహుజన సేన తరపున మరియు సమాజం పట్ల వారికి హృదయపూర్వక ఘన నివాళి తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిలక రమేష్ అన్న గారికి మరియు గుడిసె మనోజ్ కుమార్ గారికి మరియు సతీష్ అన్న గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.